బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ప్రధానమంత్రి మొహమ్మద్ షహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వైట్ హౌస్లో కలిశారు. షరీఫ్తో పాటు పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ కూడా ఈ కీలక భేటీలో పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ప్రాంతీయ సవాళ్లపై ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశం అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఇరు దేశాలు బలమైన భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపడం ఈ చర్చల సారాంశంగా తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అధ్యక్షుడు ట్రంప్తో వైట్ హౌస్లో జరిపిన చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ప్రధాన అంశంగా ఉంది. ముఖ్యంగా వాణిజ్యం రంగంలో సహకారాన్ని విస్తరించడంపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. దీంతో పాటు ఇస్లామాబాద్ మరియు వాషింగ్టన్ మధ్య రాజకీయ, ఆర్థిక భద్రతా రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు ఆసక్తి వ్యక్తమైంది. ప్రాంతీయంగా నెలకొన్న సవాళ్లను ఎదుర్కోవడానికి కలిసి పనిచేయాలని ఇరువురు సంకల్పం వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు అమెరికాతో సంబంధాలను మరింత పెంచే దిశగా ఈ వైట్ హౌస్ భేటీ కీలక మలుపుగా నిలిచింది. అమెరికాతో సంబంధాలను మరింతగా పెంచే దిశగా ఇస్లామాబాద్ కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అధ్యక్షుడు ట్రంప్తో పునరుద్ఘాటించారు. ఈ చర్చలు రెండు దేశాల బలమైన భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టం చేశాయి. పాకిస్తాన్కు ఇది కీలకమైన దౌత్య ప్రయత్నంగా పరిగణించవచ్చు. సైన్యాధిపతి అసీం మునీర్ ఈ భేటీలో పాల్గొనడం ఇరు దేశాల మధ్య రాజకీయ, సైనిక సంబంధాల ప్రాధాన్యతను సంతరించింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు అమెరికాలో ఘన స్వాగతం లభించింది. షరీఫ్ ఆండ్రూస్ ఎయిర్ బేస్ చేరుకున్నప్పుడు ఒక సీనియర్ అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారి ఆయనకు స్వాగతం పలికారు. కఠినమైన భద్రతా ఏర్పాట్ల మధ్య షరీఫ్ మెంటార్కేడ్ వైట్ హౌస్ కు చేరుకుంది. ప్రధాని వెంట ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కూడా ఉండటం చర్చలకు మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్, అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని ఇద్దరు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోటి ప్రత్యేకంగా భేటీ కావడం పైన ప్రపంచవ్యాప్తంగా చర్చ అనేది కూడా ప్రారంభమైంది. నిజంగా రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకే ఈ సమావేశం అనేది కూడా జరిగిందా, లేదా ఈ సమావేశం వెనుక మరే ఏదైనా ఉద్దేశం అనేది కూడా ఉందా అన్న దానిపైన కూడా చర్చ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్ పైన అమితమైన ప్రేమ అనేది కూడా కురిపిస్తున్నారు. అంటే అమితమైన ప్రేమ అనేది కూడా ఎందుకు కురిపించాల్సి వస్తుందంటే పాకిస్తాన్తో నిజంగా సంబంధాలను పునరుద్ధరించుకోవాలనుకుంటున్నారా, లేదా చైనాకు దగ్గరైన పాకిస్తాన్ను చైనాకు దూరం చేయాలని చెప్పేసి అమెరికా భావిస్తుందా, లేదా ఇండియాను దారికి తెచ్చుకునేందుకు పాకిస్తాన్ పావుగా
అమెరికా యూజ్ చేసుకుంటుందా అన్న ప్రశ్నలన్నింటి కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పూర్తిగా పాకిస్తాన్పై పైచేయి సాధించే దశలో అమెరికా జోక్యం చేసుకొని ఆ యుద్ధం నిలువరించేలాగా ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ భారతదేశం మాత్రం అమెరికా యొక్క జోక్యం లేదని చెప్పేసి కూడా చెప్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఆసిఫ్ మునీర్ అదేవిధంగా షియాజ్ షరీఫ్ ఇద్దరికీ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా టైం అనేది కూడా ఇవ్వడం, వాళ్ళతో భేటీ కావడం అనేది కూడా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. అంటే ముఖ్యంగా ఆసియా ఖండంలో అమెరికా ఒంటరవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఇస్లామిక్ కంట్రీస్లో కూడా అమెరికా యొక్క ప్రాధాన్యత అనేది తగ్గుతున్న నేపథ్యంలో ఇటు టర్కీ అదేవిధంగా పాకిస్తాన్ ఈ రెండు దేశాలను కూడా ఉపయోగించుకొని తన పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నాన్ని కూడా అమెరికా చేస్తున్నట్లుగా కూడా కనపడుతోంది. సో ఏదైనప్పటికీ కూడా షియాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీర్ల యొక్క భేటీ పైన కూడా అనేక రకాలైన ఊహాగానాలు అనేవి కూడా వినిపిస్తున్నాయి. అయితే పాకిస్తాన్తో సంబంధాలను అమెరికా బలోపేతం చేసుకుంటుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలంటే కూడా బలపడతాయి. ఇవన్నీ కూడా చెప్పుతున్నప్పటికీ కూడా ట్రంప్ యొక్క వైఖరి, ట్రంప్ యొక్క వ్యవహార శైలి చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తోంది ఏంటంటే అవసరానికి మాత్రం ట్రంప్ అమితమైన ప్రేమ అనేది కూడా కురిపిస్తారు. అవసరం తీరిన తర్వాత ఆ దేశాన్ని పక్కన పెట్టడం అనేది కూడా ట్రంప్కి అలవాటే. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా దేశాలకు కూడా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ముఖ్యంగా అమెరికాతోటి జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే తన సొంత అవసరాల కోసం కానీ లేకపోతే ఇతర వ్యూహాత్మక అవసరాల కోసం కానీ పాకిస్తాన్ను పూర్తిగా వాడుకునే దిశలో అమెరికా ఉందన్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు చైనా అనేది కూడా పాకిస్తాన్కు దూరం అవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఆసియాలో కొత్త సూపర్ పవర్స్ అన్నిటి కూడా తయారవుతూ ఒక రిక్ అనే కూటమి అనేది కూడా బలోపేతం కావడం అనేది కూడా అమెరికా జీర్ణించుకోలేని పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎంత ప్రోత్సహించినప్పటికీ కూడా అది అమెరికాకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు అని చెప్పేసి కూడా నిపుణులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్ అదే ప్రధాని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇద్దరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కావడాన్ని మాత్రం భారతదేశం నిశ్చితంగా పరిశీలిస్తుంది. దీని యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా విదేశాంగ వ్యూహకర్తలు అంచనా కూడా వేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. కానీ ఇటీవల కాలంలో భారతదేశం మాత్రం ఇటు అమెరికా వైఖరితో పాటు పాశ్చాత్య దేశాల యొక్క వైఖరిని కూడా అంతర్జాతీయ వేదికలపై తూర్పాడి పట్టడం అనేది కూడా వాళ్ళు కొంత జీర్ణించుకోలేని పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇటు అమెరికా, యూరోపియన్ కంట్రీస్కు ప్రత్యామ్నాయాలను కూడా వెతికే పనిలో కూడా భారతదేశం ఉంది. కాబట్టి ఈ భేటీని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇటు పాకిస్తాన్తో అమెరికా ఎన్ని భేటీలు జరిపినప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం అనేది కూడా ఉండదు అని చెప్పేసి కూడా విదేశాంగ నిపుణులు వాదిస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.